ఇక రైట్ 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుడు ఈ రోజు గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు. అయితే ఈ రోజు గణేష్ శోభయాత్ర ప్రారంభమవుతుంది. గణేష్ శోభయాత్రకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ ఖైరతాబాద్ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయ్ చెప్పండి, ఖైరతాబాద్ లో శోభయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఉదయ్? గుడ్ మార్నింగ్. ఇక 9 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేక పూజలు కూడా అందుకున్నాడు. నేడు ఖైరతాబాద్ నిమజ్జన కార్యక్రమ భాగంగా మరి కాసేపట్లో కూడా శోభయాత్ర కూడా ప్రారంభం కానుంది. ఈ శోభయాత్రకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాడు నేడు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు కూడా సర్వం సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ యొక్క 9 రోజులు ఎందుకంటే వినాయకుడు అనే ఒక మాకు సంవత్సరంలో 11 రోజులు కాకుండా మూడు నెలలు చాలా ఇంపార్టెంట్. 3 నెలల ముందు నుంచే స్టార్ట్ చేస్తే ఈ 11 రోజులు విజయవంతం చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి సపోర్టు, పోలీస్ వారి సపోర్ట్ కానివ్వండి, వాటర్ వర్క్స్ సపోర్ట్ కానివ్వండి, ప్రతి ఒక్కరి సపోర్ట్ తీసుకొని ఈ యొక్క నవరాత్రులు విజయవంతం చేసుకున్నాం. ఇంకొక కొద్ది క్షణాల్లో ఖైరతాబాద్ కైలాసం నుండి మహాగణపతి శోభాయాత్రతో గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతున్నాడు. రైట్. ఆ గతంలో కంటే అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఆలస్యమైంది? గతంలో అంటే గత సంవత్సరం ఇప్పటికే కూడా సెన్సేషన్ థియేటర్ కూడా దాటిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గతంలో 5:30-6 వరకే కూడా గణనాథుడు శోభయాత్ర ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఎందుకు లేట్ అయింది అనిపిస్తుంది? అన్న చూడండి, కొంచెం వెల్డింగ్ పనులు నడుస్తున్నాయి. ఎందుకంటే మా ఖైరతాబాద్ కైలాసం నుండి ఈ యొక్క మహాగణపతి వెళుతుండంటేనే మాలో ఒక మనిషి ముందరికి వెళ్తున్నాడనే ఒక బాధ మాలో ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క భక్తుడు లాస్ట్ టైం నిద్ర నుంచి లేకపోతే మేమే పరిశాన్ అయిపోయినాం. మేము లేచే వరకే కనీసం లేదు. అందుగురించి అందరి యొక్క కోరికలు తీర్చే వినాయకుడు ఖైరతాబాద్ వినాయకుడు అని అందరి మొక్కులు తీర్చేవానే ఇక భక్తులందరూ దర్శనాలు దూరం నుంచే దర్శనం చేసుకున్నారు. కాబట్టి కొద్ది క్షణాల్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఖైరతాబాద్ కైలాసం నుండి ఈ యొక్క మహాగణపతి బయలుదేరబోతున్నాడు. చెప్పండి, అంటే వేలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ భక్తుల రద్దీ ఎలా ఉండబోతుంది? ఎక్కడి నుంచి ఎక్కడ ఈ శోభయాత్ర కొనసాగుతుంది? ముందుగా చూసుకుంటే మనకు శోభాయాత్ర ఇంకో హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ కాబోతుంది. ఈ శోభాయాత్ర తీసుకొని ఇక్కడ నుంచి ఖైరతాబాద్ నుంచి బయలుదేరి సెక్రటరియేట్, అక్కడ నుంచి మన క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం చేయడం జరుగుతుంది. అన్న చెప్పండి, అంటే ముఖ్యంగా ఈ శోభయాత్రకు సంబంధించి ఉత్సవ కమిటీ తరపు నుంచి ఎలాంటి ఏర్పాటు చేశారు? అంగరంగ వైభవంగా కూడా ఈ శోభయాత్ర ముందుకు కదలబోతుందా? ఒక 6 సంవత్సరాల నుంచి ఉదయమే వినాయకుడిని శోభయాత్ర చేయాలి అని డీసీపీ గారు, అప్పుడు ఉన్నటువంటి డీసీపీ గారు కోరడం వల్ల ఉదయం నుంచే స్టార్ట్ అయింది. ఈరోజు కొద్దిగా లేట్ అయింది, కానీ అయినా పర్లేదు. అనుకున్న టైంలోనే గణేశుని యొక్క నిమజ్జనం జరుగుతుంది. శోభయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు అనేది తీసుకోరు. మరి కాసేపట్లో కూడా ఈ శోభయాత్ర కూడా కొనసాగబోతుంది. ఈ శోభయాత్రను చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవైపు మెట్రో మార్గం నుంచి కూడా ఇక్కడ భక్తులు కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చారు. మరొక వైపు సెన్సేషన్ థియేటర్ నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. మరో పక్క కూడా ఐమాక్స్ నుంచి కూడా ఇక్కడ భక్తులు చూసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ భక్తుల క్రౌడ్ని రద్దీ తగ్గించేందుకు కూడా ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ చూసుకోవచ్చు వేలాది మంది భక్తులు కూడా ఈ శోభయాత్రను చూసేందుకు కూడా పోలీసులు వారిని కంట్రోల్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వేలాది మంది బందోబస్తు నడుమ కూడా ఈ ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కూడా కన్నుల పండుగ కొనసాగబోతుంది. అడుగడుగున ఒక జిహెచ్ఎంసీ అటు పోలీస్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు దాదాపు వేలాది మంది అంటే అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో కూడా ఇక్కడ శోభయాత్ర కూడా ముందుకు కొనసాగుతున్న పరిస్థితి ఎలా కొనసాగుతుంది? ఇక్కడ నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో వారికి మీరు ఏం చెప్తారు ఉత్సవ కమిటీ సభ్యుల నుంచి? లేదండి, అన్ని ఏర్పాట్లు అయిపోయి వితిన్ 15 మినిట్స్లో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ బయలుదేరే ఇదిలో ఉన్నది. మన గెస్ట్ వస్తున్నారు, స్మాల్ పూజ ఉంది చిన్నది, అది కాగానే బయలుదేరుతాం ఇక్కడ హుస్సేన్ సాగర్ వరకు. ఇక్కడ అడుగడుగున కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అటు వాటర్ వర్క్స్ అధికారులు, హెచ్ఎండి అధికారులు, పోలీసు అధికారులు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఈ శోభయాత్ర కూడా కన్నుల పండుగ కొనసాగుతుందని చెప్పేసి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.